ప్రశ్న ఇప్పుడు సాంప్రదాయాలు ఎవరు తుంగలో దొక్కలేరండి. నేను ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చి మా కాంగ్రెస్ మిత్రుడిని చెప్తాను. బీజేపీ భయపడుతున్నదా, ఇండియా భయపడుతుందా అంటే గతంలో బీజేపీకి 303 సీట్లు వచ్చినప్పుడు అసలు డిప్యూటీ స్పీకరే పెట్టలేదు. ఎందుకు అప్పుడు భయపడలేరు? ఈ రోజు కొత్తగా భయపడేది ఏముంది? 303 వచ్చినప్పుడే పెట్టలేమండి, అప్పుడు భయపడే పెట్టలేమా? నేను అనేది ఏంటంటే సభలు సాంప్రదాయాలు ఒక విషయం అండి. ఇందాక 8 సార్లు గెలిచినోడు సీనియరా, 7 సార్లు గెలిచినోడు సీనియరా అని అంటే అతుకుల ఇప్పుడు ఒక చీర చినిగిపోతుంది, ఒక 4 ముక్కలు దాన్ని కుడతారు. ఆ చీర కట్టుకుంటారా లేకపోతే తాను మొత్తం ముక్క మంచి చీర ఉంటుంది అక్కడ అది కట్టుకుంటారా? 7 సార్లు కన్సిక్యూటివ్ గెలిచినైనా అదవుతుందా? లేకపోతే మధ్యలో 2-3 సార్లు ఓడిపోయి కొత్త పార్లమెంట్ భవనంలో పాత సాంప్రదాయాలను పక్కన పెడుతున్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో పాత సాంప్రదాయాలను పక్కన పెడుతున్నారా? మీరు కొత్త చీర పాత చీర సిద్ధాంతం అదే కనిపిస్తుంది నాకు. శ్రీకాంత్ గారు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సాంప్రదాయం అంటారు, ఓకే. ఫస్ట్ పార్లమెంట్ నుంచి మీకు 6th పార్లమెంట్ దాకా ఏ రోజు ఏడిచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పండి మీరు. జిఎంసీ ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా నేను, 5th పార్లమెంట్ 1971 కూడా డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఉన్నది. మీకు 99 30th మీకు మొత్తం 7 నుంచి అని అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పటి సంది అయితే ఫస్ట్ పార్లమెంట్ ఉందో అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చింది? 2014 వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ అనేది అపోజిషన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ అప్పుడు పోటాపోటీ ఉన్నది కాబట్టి ఇచ్చింది. అప్పటిదాకా నేను మీకు ఏమంటున్నాను, ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మీరు ఒక్కసారి డేటా తీసుకోండి. ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ఇప్పటిదాకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ టిల్ 18th లోక్సభ ఇప్పటిదాకా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఇచ్చిందండి? ప్రతిపక్షానికి ఇచ్చినట్టయితే 1976లో ఎందుకు ఎలక్షన్ అవుతుండండి స్పీకర్ కి? నాకు చెప్పండి, నేను డేటాతోనే మాట్లాడతా మీకు. ఉట్టి ఏదో నేను టీవీ ఛానల్ ఒల్లుడు కాదు. చలో నేను ఈ నుంచే ఉంటాను. మీకు నేనేం చెప్తున్నా, జీజీ స్వెల్ కానీ, అనంతస్వామి కానీ, కృష్ణమూర్తిరావు కానీ, హుకుం సింగ్ కానీ, ఎంతమంది అయితే డిప్యూటీ స్పీకర్లు ఉన్నారో అయ్యారో వీళ్ళందరూ ఏ పార్టీకి చెందిన వాళ్ళు? అప్పుడు రూలింగ్ ఎవరు ఉన్నారు? అప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరు ఉన్నారు? మనం మాట్లాడదాం, చర్చ కాడి నుంచి పెట్టుకుందాం. 2024 దాకా సాంప్రదాయం ఎవరు పాటించారు, సాంప్రదాయం ఎవరు తుంగల దొక్కిరు, అసలు ఈ సాంప్రదాయం ఎప్పుడు పుట్టింది, అసలు ఎందుకు వచ్చింది? సాంప్రదాయం ఎక్కడ పుట్టింది? సాంప్రదాయం వర్సెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో చర్చ నడుస్తుంది. పార్లమెంట్ అంటేనే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ అంటేనే కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ మార్చనే పార్టీకే మీరు సపోర్ట్ చేస్తున్నారు మిత్రమా? ఆ కాన్స్టిట్యూషన్ మార్స్తామని చెప్పిన పార్టీకే మీరు మద్దతు ఇస్తున్నారు కదా. మరొకసారి మీ పార్టీ చెప్పింది, మీ ఎంపీ చెప్పిండండి. ఎవరైనా చూపిస్తా, ఒక్క నిమిషం నేను చూపిస్తా. ముందు మీ క్లారిటీ. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు తీస్తామన్నారు బీజేపీ, మీ ఆంధ్ర టీడీపీ ఇప్పుడు స్టాండ్ ఏందో చెప్పు. నేనే ఒక సూటి ప్రశ్న, టీడీపీ నాయకుడు బీజేపీ నాయకుడు మన ఆంధ్రలో ఎలక్షన్ ఏం చెప్పారండి? మేము వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామన్నారు. ఇప్పుడు మరి టీడీపీ స్టాండ్ చెప్పాను, ముస్లిం రిజర్వేషన్లు తీస్తారా, ముస్లిం రిజర్వేషన్లు ఉంచుతారా? ముందు దాని స్టాండ్ అంటే మీకే మధ్య సఖ్యత లేదు. మీరు ఎప్పుడు బయటకు వస్తారో అని బీజేపీ భయపడుతుంది. ఇంకొకటి మళ్ళొక్క సిండే ఎగదోసి టీడీపీని కూడా కూల్చేస్తారు. మిత్రుడు టీడీపీ నాయకుడు అనూప్ గారు కూడా అర్థం చేసుకోవాలి. షిండేర్ ఏ విధంగా ఎగదోసిరో టీడీపీని కూడా కూల్చేస్తారు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ చర్చ ఇప్పుడు ఎందుకు లేండి, దానికి చాలా టైం పడుతుంది. అది కూడా జరుగుతుంది. శేషు సార్ ఓకే, టీడీపీ తర్వాత భవిష్యత్తు ఏమవుతుంది సెకండరీ విషయం, ఆ చర్చ వచ్చినప్పుడు